పీహెచ్డీ చేసినా కూడా డెలివరీ బాయ్గా జీవనం గడుపుతున్న ఓ చైనా వ్యక్తి ఉదంతం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపైన జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాడు. అతడు ఓ ప్రఖ్యాత యూనివర్సిటీ నుండి పీహెచ్డీ చేశాడు. కానీ చివరకు డెలివరీ బాయ్గా జీవనం సాగిస్తున్నాడు. అయినా తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెబుతున్న ఈ చైనా వ్యక్తి ఉదంతం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం డింగ్ ఎజాంవో వయసు 39 ఏళ్లు. టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదివాడు. ఒక గొప్ప యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా కూడా పొందాడు. ఆ తర్వాత పెకింగ్ యూనివర్సిటీ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాడు. నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా కూడా పొందాడు. బయోడైవర్సిటీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మరో డిగ్రీ చేశాడు. ఇన్ని ఉన్నత చదువులు చదివినా అతడికి నచ్చిన జాబ్ మాత్రం దొరకలేదు. పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్గా చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అతడు డెలివరీ బాయ్గా మారిపోయాడు. జాబ్ల కోసం వెతికి విసిగేసి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది చాలా స్థిరమైన జాబ్. ఇందులో వచ్చే ఆదాయంలో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇందులో కాస్త కష్టపడి పనిచేస్తే మంచి సంపాదన లభిస్తుంది. ఇది మరీ అంత దారుణమైన జాబ్ ఏమీ కాదని డింగ్ స్థానిక మీడియాతో చెప్పుకొచ్చారు. ఓ వ్యక్తి స్థాయిని, సామర్థ్యాన్ని, అతడి ఉద్యోగాన్ని బట్టి బేరీజు వేయకూడదని డింగ్ అభిప్రాయపడ్డారు. డెలివరీ బాయ్గా తనని తాను పోషించుకోవడంతో పాటు సమాజానికి ఎంతో కొంత సహాయం చేస్తున్నానని అన్నాడు. ప్రైవేట్ ట్యూటర్గా చేయడం తన వల్ల కాలేదని కూడా డింగ్ అన్నాడు. పిల్లల కోసం వెతుక్కుంటూ వెళ్లేంత చొరవలేక చివరకు ఈ వృత్తిని ఎంచుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే చదువులు పూర్తి చేసుకుంటున్న వారికి అతడు కొన్ని సూచనలు కూడా చేశారు. నిరుత్సాహం వద్దని, ఆశావాద దృక్పథంతో ముందుకు సాగాలని అన్నాడు. అయితే ఈ ఉదంతం పెద్ద చర్చకే దారితీసింది. ప్రస్తుత కాలంలో ఉన్నత చదువులు, వాటి విలువలపైన జనాలు రకరకాల అభిప్రాయాలను వెల్లబుచ్చుతున్నారు.